ఓహో, పంచాయతీ అంతదాకా వెళ్ళిందా? సీఎం పదవి కోసం బాబు చినబాబు మధ్య తగులాట. చినబాబు అలిగారట, బాబు బుజ్జగించడానికి వెళ్లారట. తండ్రి కొడుకుల విదేశీ రహస్య పర్యటన వెనుక ఇది కథ. చినబాబు పెద్దబాబు విదేశీ పర్యటనల వెనుక ఇంత కథ ఉందని వైసీపీ కథ అల్లేదాకా తెలియలేదే. అచ్చంగా వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు టీడీపీ ఎలా కథలు అల్లేదో అలాగే వైసీపీ కూడా సరికొత్త డ్రామా స్టోరీలు అల్లుతోంది. నిజంగా సరిపోయారు ఇద్దరికిద్దరు. సరిగ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు చంద్రబాబు ఫ్యామిలీ. చంద్రబాబు భువనేశ్వరి కంటే ముందే లోకేష్ బ్రాహ్మణి వెళ్లారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు రహస్యంగా ఉండకూడదు, రహస్య పర్యటనలు చేయకూడదు. కాకపోతే అది వ్యక్తిగత పర్యటన అని తెలిసేసరికి అందరూ కామ్ గానే ఉన్నారు, ఒక్క వైసీపీ తప్ప. బహుశా ఏ దేశానికి వెళ్తున్నామో తెలిస్తే అక్కడి తెలుగు వాళ్లు వెంట పడతారనో కాపు కాస్తారనో చెప్పకపోయి ఉండొచ్చు. ఎంతైనా కుటుంబంతో కలిసి గడుపుదామనుకున్న టూర్ కదా, ఆ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకున్నట్టున్నారు. అయినా తెలుగు వాళ్ళని తప్పించుకొని తిరగడం తప్పే కదా. సరేలే, ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్ టూర్ పై వైసీపీ తెగ కామెంట్ చేసింది. తప్పులేదు, సీక్రెట్ టూర్ ను ప్రశ్నించాల్సిందే. కాకపోతే హద్దులు మీరింది. ఎంతైనా లోకేష్ రెడ్ బుక్ కు అల్లాడిపోతుంది కదా. నారా లోకేష్ సీఎం పదవిని గట్టిగా ఆశిస్తున్నారట. సహజంగానే లోకేష్ తప్ప మరో చాయిస్ లేదు, ఉండదు. కానీ ఇప్పుడే ఆ పదవి కావాలని పట్టుబడుతున్నారట. తండ్రి చంద్రబాబు ససేమీరా అనడంతో చిన్నబాబు అలిగాడట. అలగడమే కాకుండా చెప్పా పెట్టకుండా కేబినెట్ సమావేశం ఉన్నా హాజరు కాకుండా విదేశాలకు వెళ్లిపోయాడట. ఆయన్ను బుజ్జగించేందుకు స్వయంగా చంద్రబాబే ఫ్లైట్ వేసుకుని వెళ్లారట. ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లడంపై దోచుకున్న డబ్బును విదేశాల్లో దాచుకోవడానికే అంటూ కొందరు వైసీపీ నాయకులు విమర్శించారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు అన్నది కూడా ఇదే. కానీ ఈసారి కొత్త వంట వండారు. మసాలాలు దట్టించి కొత్త వంటకం చేశారు. సీఎం పదవి ఇవ్వనందుకు చిన్నబాబు లోకేష్ అలిగి విదేశాలకు వెళ్తే ఆయన్ను బుజ్జగించి తీసుకొచ్చేందుకు బాబు వెళ్లారని వండింది. నిజంగా ఉండాల్సినోళ్లు వీళ్ళిద్దరు అంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.